వెళ్తా ఉన్నామండి. చూడొచ్చు డ్యామ్ లో నుంచి వాటర్ అయితే కనుక ఎంత బ్యూటిఫుల్ గా వస్తా ఉందో. ఇలా ముడిచొచ్చాను ఇంకా. ఫ్యాక్టరీ తీసుకెళ్తారనమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాటసారి ట్రావెల్స్ కి స్వాగతం. నేను వెంకీ. నేను సూపర్ గా ఉన్నానండి, మీరు కూడా సూపర్ గా ఉన్నారనుకుంటూ ఉన్నాను. ఈ రోజు నేను 7th హెవెన్ అయిన వాల్పారైకి వచ్చాను అనమాట. చూడొచ్చు వైల్డ్ యానిమల్స్ కి హబ్ కూడా అనమాట ఇది. సో వాల్పారైలో టూరిజం ఎలా ఉంటుంది, స్టే ఎలా ఉంటుంది, అండ్ దెన్ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి మీకు క్లియర్ గా వివరించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ వాల్పారై నౌ. మీరు కనుక చెన్నై టు వాల్పారై డ్రైవ్ వ్లాగ్ కనుక మిస్ అయ్యి ఉంటే వెంటనే వీళ్ళు చూసేయండి. లింక్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా యానిమల్స్ కూడా మేము స్పాట్ చేయడం జరిగింది వెళ్ళే ముందు. సో దాంతోపాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మన హ్యారియర్లను కూడా నేను తెలియజేయడం జరిగిందండి. సో మేము రిసార్ట్కి అయితే కనుక సాయంత్రం 5 o'clock రీచ్ అయ్యాము. ఈ రిసార్టు మరియు వాల్పారైలో స్టే వివరాలన్నీ కూడా ఇంకో వ్లాగ్ వస్తుంది, అది నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది అనమాట త్వరలోని. మీకు ఈ అద్భుతమైన రిసార్ట్లో కొన్నిసార్లు యానిమల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి యానిమల్స్ని స్పాట్ చేయగలిగే ఈ రిసార్ట్ గురించి మొత్తం వివరాలు, టారిఫ్ ఏంటి, ఇంకా స్టే ఆప్షన్స్ ఏ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో వరకు అయితే కనుక తప్పకుండా వెయిట్ చేయాలి. ఈ వీడియోలో అయితే కనుక వాల్పారై కంప్లీట్ సైట్ సీయింగ్ ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి అని చెప్పేసి. సో వెల్కమ్ టు, ఇంకా కాఫీ ఇచ్చారు ఎందుకంటే 2.5 hours డ్రైవ్ తర్వాత వచ్చాం కదా, అందుకని చెప్పేసి ఎస్ యూ వాంట్ హ్యావ్ సమ్ నైస్ కాఫీ అండి. ఓకే, ఎంజాయ్ యువర్ కాఫీ. సో 12.5 hours డ్రైవ్ తర్వాత వాల్పారైకి వచ్చామండి. సో ఈ రోజు డే 1 అండి. ప్రతి మచ్ ఈవినింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో లాంగ్ జర్నీ చేసి వచ్చాను కాబట్టి ప్రతి మచ్ రెస్ట్ అనమాట. కొంచెం బయట బాల్కనీ వ్యూస్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ రెస్ట్ తీసుకుంటాము. బట్ రేపు ఎల్లుండి అయితే కనుక కంప్లీట్ సైట్ సీయింగ్ అని ఉంటుంది. చూడండి బాల్కనీ. లైట్గా మిస్ట్ అయితే కనుక ఉంది. విషయం ఏంటంటే అండి, బేసిక్గా హెవీ సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ అయితే కనుక డే టైం ఇక్కడ 27-28 వరకు ఉన్నాయి. నైట్ అయితే కనుక 19 degrees చూపిస్తూ ఉంది. సో మార్నింగ్ అయితే కనుక స్టిల్ కోల్డ్గానే ఉంది. దిస్ ఈస్ ద మార్నింగ్ సీన్ అండి. సో బ్రైట్ మార్నింగ్. నేనైతే కనుక రన్కి వెళ్తూ ఉన్నాను. మౌంటైన్స్కి వచ్చేసి మనం మౌంటైన్ మ్యాన్ అయ్యండి మార్నింగ్ రన్ చేయబోతే మజా ఉందండి. అది వాల్పారై అయినా, చిన్న హిల్ స్టేషన్ అయినా, పెద్ద హిల్ స్టేషన్ అయినా, పర్వతాల్లో పరిగెత్తడమే. మార్నింగ్ అరౌండ్ 10:30 అయిందండి. ఇప్పుడే రెడీ బయటకు వచ్చాము, సైట్ సీయింగ్ బయలుదేరుతున్నాము. దీస్ ఆర్ ద గేర్ ఫర్ డే. ఆల్ సెట్ బేబీ. ఓకే, లెట్స్ గో. ఎక్కడికి వెళ్ళాలని అన్ని రాసి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే కనుక చిన్నకల్లూరు వాటర్ ఫాల్, ఆ తర్వాత నల్లముడి వ్యూ పాయింట్, కూగల్ రివర్, ఇవన్నీ కూడా రాసి పెట్టారనమాట. ఫస్ట్ అయితే కనుక మనము చిన్నకల్లూరు వాటర్ ఫాల్కి వెళ్తా ఉన్నాం. పేపర్ మీద రాసి పెట్టారనమాట, అన్ని మర్చిపోకూడదని చెప్పేసి. డే 2 మన ట్రిప్ అయితే 616 kilometers దగ్గర స్టార్ట్ చేస్తున్నాం అండి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్ కండి ఇటు రైట్ సైడ్ వెళ్ళామనుకోండి, రఫ్ రోడ్ అంట. రఫ్ రోడ్ టెరైన్, తమిళనాడు చెక్ పోస్ట్ ఉంటుంది, కేరళ తమిళనాడు చెక్ పోస్ట్ ఇక్కడ. బట్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, వాల్పారై ఊర్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి వాటర్ ఫాల్కి వెళ్ళొచ్చు. స్మూత్ రూట్ అంట. సో ఐఎమ్ చూసింగ్ ద రఫ్ రోడ్, ఎందుకంటే మన హ్యారియర్ని రఫ్ రోడ్లో తీసుకెళ్తేనే ఆ డ్రైవింగ్ మజా అనేది వచ్చింది. సో ఐఎమ్ టేకింగ్ రైట్. మనం ఇప్పుడు టువర్డ్స్ తమిళనాడు చెక్ పోస్ట్కి వెళ్తా ఉన్నామండి. చూడొచ్చు డ్యామ్ లో నుంచి వాటర్ అయితే కనుక ఎంత బ్యూటిఫుల్ గా వస్తా ఉందో. సో షోలియూరు డ్యామ్ అనేది మేము ఉంటున్న రిసార్ట్ పక్కనేనండి. ఇది డ్యామ్ యొక్క కింద భాగం అన్నమాట. చూడొచ్చు గేట్లన్నీ ఎత్తేది. మేబీ గేట్లు ఎత్తినప్పుడు అయితే కనుక ఇది సూపర్గా ఉండొచ్చు.
ఇక్కడ నుంచి అతిరాపల్లి 50 కిలోమీటర్స్ ఏనండి. తమిళనాడు లిమిట్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కేరళలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట. దిస్ ఈస్ కేరళ. ఈ రూట్ అయితే చాలా మంది చూస్ చేసుకోరంటండి, ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ కాబట్టి అంట. ఫారెస్ట్ గార్డ్ కూడా కొంచెం సేఫ్ గా వెళ్ళండి, జాగ్రత్తగా చూసుకొని అని అన్నారు అనమాట. అండ్ వీఆర్ ఎంటరింగ్. చాలా చిన్న నేరో రోడ్ అంట, డేంజరస్ గా ఉంటుందంట. చిన్న కల్లూరు వాటర్ ఫాల్ కి వెళ్ళే దారిలో అండి ఈ నల్లమూడి వ్యూ పాయింట్ అని ఉందన్నమాట. ఇక్కడ డీటూర్ తీసుకుంటే జస్ట్ 3.5 కిలోమీటర్స్ లోనే ఉందన్నమాట. సో మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ వ్యూ పాయింట్ కి వెళ్ళి చూసేసి ఆ తర్వాత వాటర్ ఫాల్ కి వెళ్దాం అనుకుంటా ఉన్నాము. ఆఫ్ రోడ్ డ్రైవ్ అయితే కనుక ఆసమ్. ఒకసారి అటు పక్కన వ్యూస్ చూడండి మీరు ఎలా ఉందో, అసలు రచ్చ రంబోలా అనమాట. ఏం వ్యూస్ అండి, ఎదురుగా చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్ళి వస్తా ఉన్నాయో. సో ఈరోజు సాటర్డే అవడం వల్ల ఫుల్గా వెహికల్స్ అన్ని వెళ్ళి వస్తానే ఉన్నాయి. నల్లమూడి వ్యూ పాయింట్కి అయితే వచ్చామండి. పార్కింగ్ అయితే కనుక అక్కడ పార్క్ చేసాము. చాలా నేరో రోడ్స్ అనమాట, కానీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అయితే కనుక హ్యారియర్లో దుమ్ము లేపేసిందని చెప్పుకోవచ్చు. నిజంగా లవ్ చేశానండి, ఐ సింప్లీ లవ్డ్ ఇట్. సో వ్యూ పాయింట్ దగ్గర వచ్చిన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందండి. ఇక్కడైతే కనుక లెమన్ ఐస్ టీ అండ్ దెన్ స్నాక్స్ అంటే బిస్కెట్ లాంటివి అమ్ముతూ ఉన్నారు. సో మేము రీఛార్జ్ అవర్ సెల్ఫ్. చూడవే తేయాకు తోటల్లో బిస్కెట్లు తింటే లెమన్ ఐస్ టీ తాగుతా ఉంటే ఎంత బాగుందో. సో పర్ హెడ్ అయితే 50 రూపీస్ అండి వ్యూ పాయింట్కి. టైం మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు. ఫారెస్ట్ టికెట్స్ ఇస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా లోపలికి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. సో వ్యూ పాయింట్కి అయితే మొత్తం 400 మీటర్స్ వాక్ అండి, దూరంలో ఉందన్నమాట. సో కార్ అక్కడ పార్క్ చేసి బయలుదేరాము. చూడొచ్చండి టీ ఆకులన్నీ కోసుకొని వెహికల్ వస్తూ ఉంది. సో డైలీ ఇలా వచ్చిన క్రాప్ని వాళ్ళ ఫ్యాక్టరీ తీసుకెళ్తారనమాట. టెంపుల్ గుడి కూడా ఉన్నట్టుంది ఇక్కడ. అదే మొత్తం ఇటే మన వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో అండి దూరంగా వాటర్ ఫాల్ కనపడుతుంది కదా, మేబీ అదే అనుకుంటాం మనం వెళ్ళాల్సిన వాటర్ ఫాల్ కూడా. ఓ చైర్లు గిల్లు అంత వేసి పెట్టారే. ఫాగ్ ఉంది చూడు మొత్తం అసలు, మ్యాసివ్ రేంజ్. అదే వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి ఎలా కనపడుతుంది. ఒక 10 minutes టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం అండి. మౌంటైన్స్లో అయితే కనుక క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. చూడొచ్చు పక్క మీరు ఆల్రెడీ మబ్బులన్నీ పట్టేసినాయి అనమాట, వర్షం పట్టేట్టుంది. 40 minutes టైం పట్టిందండి వ్యూ పాయింట్కి వెళ్ళేసి రావడానికి. ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్తాము. డ్యూటూర్ అనమాట కంప్లీట్గా. సో వాటర్ ఫాల్కి వెళ్ళేసేసి లంచ్ చేసి వాల్పారే సిటీ చూసి అక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలన్నమాట సాయంత్రం లోపల. మేజర్ అట్రాక్షన్స్ అన్ని మోస్ట్లీ కవర్ అయిపోతాయి. సో ఫార్ మన హ్యారియర్ గాడు వాల్పారే మౌంటైన్ రేంజెస్లో 10 out of 10 అనమాట. సూపర్గా చేశాడు. ఐఎమ్ లవింగ్ ఇట్. హెవీ రైన్ అండి, అసలు మ్యాసివ్ రైన్ అనమాట. చూడొచ్చు ఆఫ్ రోడింగ్ హెవీ రైన్లో. వావ్. వెహికల్స్ అయితే అన్ని ఆపేశారండి. మేబీ ఎలిఫెంట్స్ ఏమైనా క్రాస్ చేస్తున్నాయో అనుకుంటున్నాను. ఆర్ చాలా కంజెస్టెడ్ రోడ్ కాబట్టి పెద్ద వర్షం వల్ల ఏమన్నా ఏం జరగకూడదని చెప్పి స్టాప్ చేశారో అనుకుంటూ ఉన్నాను అనమాట. చూడొచ్చు అక్కడ వెహికల్స్ అన్నీ ఆపేసి ఉన్నాయి అనమాట. నేనైతే కనుక ఎలిఫెంట్సే క్రాస్ చేస్తా ఉంటే అందుకని ఆపేశారో అనుకుంటున్నాను. ఈ వ్యూ పాయింట్ బస్సు కూడా వచ్చిందండి. చూడొచ్చు ఈ బస్సు వస్తుందని చెప్పేసి రూట్లో ఎక్కడ క్రాస్ చేయడం కుదరదని చెప్పేసి ఆపేశారనమాట అన్ని. మేబీ ఇది వాల్పారా నుంచి వస్తూ ఉండొచ్చు. సో ఇదే అండి టీమ్ ఫ్యాక్టరీ, జిమ్సమ్ టీ ఇండస్ట్రీస్ అంట. ఏదో కొత్తగా ఉంది పేరు అసలు.
లంచ్ చేద్దామని వాల్పాறை టౌన్లోకి వచ్చామండి. లంచ్ అయిపోయిన తర్వాత వాటర్ ఫాల్కి వెళ్తాం అనమాట. రోడ్స్ అయితే కనుక చాలా నేరోగా ఉన్నాయి ఇక్కడ. ఊరైతే కనుక ట్రాఫిక్ కంజెషన్గా ఉందండి, వెహికల్స్ ఇన్ని రావటం వల్ల. అన్ని షాపులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ప్రతి ఒక్క మెస్ రెస్టారెంట్ కూడా అన్ని జామ్ ప్యాక్డ్ అయి ఉన్నాయి అన్నమాట. అతి కష్టం మీద శ్రీ శబరి మెస్ ప్యూర్ వెజ్ అనేది ఒకటి కనుక్కున్నామండి. అండర్ గ్రౌండ్లో ఉంది. పండి కింద పండి వద్దు, అది సొరంగ మార్గంలోకి వెళ్ళిపోవాలి. ఏంది సొరంగంలోకి వెళ్తున్నట్టుంది. సూపర్ వెజిటేరియన్ భోజనం అయితే దొరికిందండి మాకు. పచ్చడి, కూర, పులుసు, సూపర్ సాటిస్ఫైయింగ్ వెజ్ మీల్స్ అండి. మీరు కనుక వాల్పాறைకి వస్తే శబరి మెస్ని అసలు మిస్ అవ్వదు. ఏమంటారు? శ్రీ శబరి మెస్ సూపర్. వాల్పాறை టౌన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు చిన్నకల్లూరు వాటర్ ఫాల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. 16 కిలోమీటర్స్ అంటే 16 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. అప్రాక్సిమేట్ ట్రావెల్ టైం అయితే కనుక 40 మినిట్స్ అనమాట. రోడ్ అయితే కనుక బాగుంది. ఇలాగ 2 రోడింగ్ ఉంది. కొంచెం స్పీడ్గానే వెళ్తూ ఉన్నాం అనమాట. వాటర్ ఫాల్ అయితే కనుక 2:30కి క్లోజ్ చేశారండి. సో మేము ఇక్కడ వచ్చేసరికి 3:15 అయిందనమాట. 3:17 అయింది. తినొచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకని ఈరోజు క్లోజ్డ్ అంటున్నారు. మార్నింగ్ 9:30 టు ఆఫ్టర్నూన్ 2:30 వరకు మాత్రం అలో చేస్తారంట. మామూలుగా సీజన్లో వాటర్ ఉన్నప్పుడు అయితే కనుక వాటర్ ఫాల్ ఇలా ఉంటుంది. వాటర్ ఫాల్ లోపలికి అయితే కనుక మనం దిగటం అయితే కనుక అసలు కుదరదండి. ఇలా ముడి తెచ్చాను ఇంకా. ఓకే. బ్యాగ్ ఓకే. ఇదంతా కూడా కోసేసిన టీ లీవ్స్ అండి. మొత్తం ప్యాక్ చేశారనమాట. అది బ్యాగ్లో 100 కిలోవా? ఓకే. దారిలో ఇక్కడ రోడ్డు పక్కన బైసన్స్ ఉన్నాయండి, చూడొచ్చు. దగ్గరకు వస్తూ ఉన్నాయి. అయితే అక్కడ ఒక 2 ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చాట్ ఉన్నాయి. ఒక 2 బ్రయర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఎగ్జాక్ట్గా వాల్పాறை ఎంట్రన్స్ బోర్డులోనే ఉంటుందండి. సో ఇక్కడైతే కనుక అన్ని ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట. అండ్ ఆల్సో స్మాల్ కెఫే, ఎస్పెషల్లీ మేఘమలై వాల్పాறைకి సంబంధించిన టీ ప్యాకెట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు. గ్రీన్ టీ అది. సార్ ఇది వాల్పాறை వాల్పారేదా? ఓకే సూపర్. ఓకే. యు గివ్ మీ సమ్ డిస్కౌంట్. నైస్. చూడైతే అన్ని లెఫ్ట్ రైట్ సెంటర్ కొనేసిందండి ప్రోడక్ట్లు. చూడండి, బ్లాక్ టీ, గ్రీన్ టీ, చాక్లెట్లు, గీక్లెట్లు అన్నీ. అండ్ ఈవినింగ్ వితౌట్ కాఫీ ఇస్ ఇన్కంప్లీట్. cheers. లాస్ట్ టీ ప్లాంటేషన్ లోపలికి అయితే వచ్చామండి. సూపర్గా ఉంది. డ్రోన్ ఫ్లై చేసే కానీ అంతగా వ్యూస్ అయితే కానీ సరిగ్గా రాలేదు. డ్రోన్ అంతా స్టక్ అవుతూ ఉంది. సో బట్ దిస్ ఈజ్ రియలీ రియలీ అమేజింగ్ అండి. చాలా బాగుంది. యానిమల్స్ అయితే కనుక పొద్దున్న నుంచి అండి, ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచి కనబడతానే ఉన్నాయి. పీకాక్స్ అయితే కనుక క్లోజెస్ట్ అనమాట. జస్ట్ ఒక 10 feet నుంచి చాలా బాగా కనపడినాయి. సో 2 animals అనమాట. దే ఆర్ వెరీ కైండ్ అండ్ వాల్పాறை ఆఫ్ బీట్ డెస్టినేషన్ కాబట్టి యానిమల్ స్పాటింగ్ పాసిబిలిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఐఎమ్ హోపింగ్ 1 more time ఎలిఫెంట్స్ చూస్తామని చెప్పేసి. తప్పకుండా 5:49 అయిందండి టైము. మా రూమ్ దగ్గర ఉన్న షొలయూరు డ్యామ్కి అయితే వచ్చాము.
సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను అటుపక్క చూపించాను. ఇప్పుడైతే కనుక యాక్చువల్గా బ్యాక్ సైడ్ రిజర్వాయర్ ఉంది. దీన్ని వచ్చేప్పుడు ఎలిఫెంట్స్ కూడా ఇట్టే స్పాట్ చేసాం అనమాట మేము. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. డ్యామ్ మీద పార్షల్గా అయితే రావచ్చు పైకి. డ్యామ్ పైకి అయితే కనుక అలౌ చేయట్లేదండి. ఈ రివర్ అయితే కనుక మోస్ట్లీ రిజర్వాయర్ జూలైలో ఫుల్ అయిపోతుందంటండి. ఫుల్ అయిన తర్వాత గేట్లు ఎత్తారంట. సో సమ్మర్ ముందు వింటర్ అయిపోయి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు కూడా వాటర్ బాగానే ఉంటుందంట. ఆ తర్వాత డ్రై సీజన్ అవటం వల్ల వాటర్ అంతా కూడా పోతుందంట. కానీ వ్యూ అయితే కనుక సూపర్గా ఉందండి అసలు. ఈవినింగ్ స్నాక్గా మౌంటైన్ మ్యాగీ ఆర్డర్ చేసామండి. ఎలా ఉంది? ఓకేనా? ఆ షాప్ ఆవిడ చెప్తా ఉన్నారండి. ఆ ఇల్లు ఇక్కడ 2 కిలోమీటర్స్ అంట పక్కనే. నిన్నే చిరుతపులు ఒకటి వచ్చిందంట. పక్కనే 10 ఏనుగులు కూడా వచ్చున్నాయంట. సో చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, గబగబా అని చెప్పేసి షాప్ క్లోజ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఈవినింగ్ 6:30 అయిందండి. రూమ్కి వచ్చేసాము. ఎక్సెప్ట్ ద వాటర్ ఫాల్, మిగతా అంతా కూడా సూపర్గా జరిగింది. డ్రైవ్ అయితే కనుక హ్యారియర్లో మౌంటైన్ టెరెన్స్లో సూపర్ అండి. ఐ రియలీ లవ్డ్ ఇట్. సో బ్లాక్ టీ కూడా తాగుతూ ఉన్నాను. దీంతో యూ విల్ కాల్ ఇట్ టుడే. రేపు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ మేము చెక్అవుట్ చేసి చెన్నైకి వెళ్ళిపోతాము. సో దట్స్ వెరీ మచ్ ఫర్ డే 2. నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీలో ఇలా నేచర్ని చూస్తూ టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే వాల్పారి టు చెన్నై 13 గంటలు డ్రైవ్ కాబట్టి బయటికి వెళ్ళి టైర్డ్ అవటం ఇష్టం లేక అలాగే ఉన్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము. హోప్ దిస్ వ్లాగ్ ఈజ్ హెల్ప్ఫుల్ అండి. మీకు కనుక ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.